Good afternoon all of you. Welcome to Anjan TV1 News. గుడిబండ తహసీల్దార్ కార్యాలయంపై ఏసీబీ దాడి. 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ గుడిబండ తహసీల్దార్ శ్రీధర్. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ మండల కేంద్రం నందు గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ ఓ రైతు నుంచి పట్టదారు పాసు పుస్తకం చేసి ఇవ్వడానికి అక్షరాల 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే గుడిబండ మండలం ఎస్రాయపుర గ్రామానికి చెందిన రైతు సబ్జన్ అనే వ్యక్తికి చెందిన సర్వే నంబర్ 275/2 నందు 3 ఎకరాల 33 సెంట్లు వ్యవసాయ భూమి ఉండగా ఈ భూమి అన్నదమ్ముల భాగాల పంపకంలో వ్యత్యాసం రాగా ఈ విషయమై సబ్జన్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించగా అతనికి చెల్లవలసిన 3 ఎకరాల 33 సెంట్లు భూమి ఇతనికి అనుకూలంగా కోర్టులో తీర్పు వచ్చింది. ఈ మేరకు ఈయన సబ్జన్ పట్టాదారు పాసు పుస్తకం కోసం గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ను ఆశ్రయించగా తహసీల్దార్ శ్రీధర్ రైతు నుంచి పట్టాదారు పాసు పుస్తకం చేయడానికి అక్షరాల 1,00,000 రూపాయలు డిమాండ్ చేయడంతో రైతు మొదటి విడత అక్షరాల 63,000 రూపాయలు తహసీల్దార్ శ్రీధర్కు ముట్టు చెప్పాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని ఇవ్వాలని డిమాండ్ చేయగా అంత డబ్బులు ఇచ్చిపోవడానికి తమ దగ్గర డబ్బులు లేవని ఎంత ప్రాధాయపడినా 3-4 సార్లు కార్యాలయం చుట్టూ ఆ రైతును తెప్పించుకొని పట్టాదారు పాసు పుస్తకం చేసి ఇవ్వకపోవడంతో రైతు విధిలేని పరిస్థితిలో ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు రైతుల కోరిక మేరకు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ఆ రైతుకు డబ్బులు ఇచ్చి తహసీల్దార్ కార్యాలయానికి పంపి రైతులు తహసీల్దార్కు డబ్బులు ఇస్తుండగా పట్టుకోవడం జరిగింది. ఈ తరుణంలో వెంటనే తహసీల్దార్ శ్రీధర్ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు. నా పేరు సద్దాము. ఇస్రాయాపురంలో మా నాన్న భూమికి వెళ్ళినాము తోటదారా కొంకలు ఇస్రాయాపురంలో పొలం కోసము మనము ఈ విధంగా వచ్చి పాస్బుక్ చేసేయండి సార్ అంటే ఎంఆర్ఓ సార్కి అడిగినాము. ఎంఆర్ఓ సార్ 1,00,000 రూపాయలు ఇవ్వండి పాస్బుక్ తిరిగి ఇస్తాము అంటే సార్ అంత లేదు సార్ అంత లేదు ఇస్తా అని 60,000 దాకా ఇచ్చినాం. 63,000 63,000 ఇచ్చినా కానీ మళ్ళీ 20,000 డిమాండ్ చేస్తే నేను నా పని ఇడిసి పెట్టుకొని వచ్చి ఏసీపీ వాళ్ళ దగ్గరికి పోయి సార్ కలెక్టర్ సార్ దగ్గరికి 3 ఆటోలు పోయినాం. నువ్వు కలెక్టర్ దంగా పోతావా అని ఆ సార్ చుట్టూ బయట నిలబెట్టినాడు మా నాన్నకి. మళ్ళీ 3 ఆటోలు నిలబెట్టినందుకు నాకు కోపం వచ్చి అనంతపురంకి పోయినాను. ఎస్పీ సార్ దగ్గరికి పోయి సార్ ఇట్లా నా సమస్య ఇట్లా అయింది మీరు యాదో ఒక దారి చూపియండి సార్ అని నేను ఆ సార్కి బతిమాడితే ఏం మీ విషయము ఎట్లా ఇది అంటే ఇట్లా అయింది సార్ పేపర్లన్నీ చూపిస్తే ఆ సార్ వచ్చి నాకు సరే 20,000 నువ్వు అడ్జస్ట్ చేసుకో నేను ఏమో చేస్తాను పేపర్లు ఏమున్నాయో తీసుకురాపండి అంటే పేపర్లు ఎత్తుకొని పోయినాను. పేపర్లు ఎత్తుకుపోయి చూపించి ఇట్లుంది సార్ అంటే మొన్న ఒకసారి వచ్చింటే పేపర్లు ఎత్తుకొని మీ అన్న రాలేదా ఎవరైనా వచ్చింది మీ నాన్న నువ్వు అని మా పుస్తకం అంటే మా అన్నకి పిలిచేది డబ్బులకి ఫోన్ చేసేది. నేను ఫోన్ చేసి పెనుగొండలోకే తెచ్చిస్తాను మీకు పాస్బుక్ లో ఈవిడ వద్దులే అనేదాకా మాట్లాడితే 20,000 ఇప్పుడు సార్ ఇట్లా ఎంఆర్ఓకి ఎక్కడ చూడలేదు సార్ నేను ఇంతవరకు ఎక్కడికి పోయినా ఫస్ట్ ఇది చేసేది చూసినాము. న్యాయమే చేయకపోతే ఇంకెట్లా ఎంఆర్ఓ ఉన్నా ఒకటే లేకపోకుండా ఒకటే సార్ మనకైతే. ఎందుకంటే అందుకని నేను ఏసీపీ వాళ్ళ దగ్గర దాకా పోయినాను సార్. వాళ్ళు వచ్చి పట్టుకొని ఉన్నారు. నేనే డబ్బులు ఇచ్చినాను పట్టుకొని ఉన్నారు ఆ సార్ వాళ్ళు. 20,000 లంచం తీసుకుంటూ డ్రాప్ అవ్వడం జరిగింది. ఈరోజు 3 గంటల సమయంలో పెనుగొండ మండలంలో ఉన్నటువంటి షేక్ సద్దాం ఆయనది ఇక్కడే గుడిబండ మండలం కొంకులు రాయపురం గ్రామాల్లో పొలాలు ఉన్నాయి. వాళ్ళ పూర్వీకుల నుంచి వాటిని కోర్టులు వేసుకున్నారు. పెనుగొండ కోర్టు కూడా వీళ్ళకి ఫేవర్గా ఆర్డర్ ఇచ్చింది. ఆ భూములు సుమారు 4 ఎకరాలు వీళ్ళు నాకు మ్యూటేషన్ చేసి పాస్బుక్లు ఇచ్చేదానికి గుడిబండ తహసీల్దార్ గారు కె శ్రీధర్ గారు 20,000 డబ్బులు డిమాండ్ చేశారు. ఆ లంచం డబ్బులు తీసుకుంటే ఈరోజు పట్టుబడడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ డబ్బు కూడా రికవర్ చేయడం జరిగింది. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మీరు ఎవరైనా సరే ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ మండలంలో కానీ మడకశిరలో కానీ ఎక్కడైనా సరే
అధికారులు వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు అడుగుతుంది. ఏసీపీ డిఎస్పీ గారి నంబర్ 9440446181, జయమ్మ గారి నంబర్ కూడా 9440446182, ఇన్స్పెక్టర్ హమీద్ గారి గారి నంబరు 9440781001, మోహన్ సార్ ఇంకొకటి 9000 హమీద్ ఖాన్ గారిది 9000 సార్ కాదు తర్వాత మోహన్ ప్రసాద్ గారిది 8374721325. అట్లాగే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064. హమీద్ ఖాన్ గారి నెంబర్ కూడా 9000 సార్ 9491305616. ఈ నెంబర్ కూడా మీరు ఎవరైనా సరే ఫోన్ చేసి చెప్పండి. అవినీతి అధికారులు ఎవరైనా డబ్బులు తినండి, మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ.